హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కేవలం ఒక యాక్షన్ మూవీ మాత్రమే కాదు. సినిమా చరిత్రను, ముఖ్యంగా హాంకాంగ్ గన్ ఫ్లూ జోనర్ను పూర్తిగా మార్చేసిన ఒక అబ్సల్యూట్ మాస్టర్ పీస్. 1986లో లెజెండరీ డైరెక్టర్ జాన్ వూ తెరకెక్కించిన ఏ బెటర్ టుమారో అనే మూవీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా కేవలం గన్స్, బుల్లెట్స్, డౌన్ల గురించి మాత్రమే కాదు, ఒక అన్నాదమ్ముల మధ్య ఉండే పగ, ఒక నమ్మకమైన స్నేహితుడు తన ఫ్రెండ్ కోసం చేసే త్యాగం, నేరాల ప్రపంచం నుండి బయటపడి మంచివాడిగా బ్రతకాలని తప్పించే ఒక మనిషి కథ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. కథలోకి వెళ్తే హాంకాంగ్లో ఒక పెద్ద నకిలీ కరెన్సీ సిండికేట్ నడుస్తుంటుంది. ఆ సిండికేట్కి మెయిన్ లీడర్ సంగ్ సే. అతన్ని హో అంటారు. హో అంటే అండర్ వరల్డ్లో ఒక భయం, గౌరవం. హోతో పాటు ఎప్పుడూ నీడలా ఉండే అతని బెస్ట్ ఫ్రెండ్ మార్క్ లీ. మార్క్ అంటేనే స్టైల్, నోట్లో టూత్పిక్, చేతిలో గన్ వేసుకున్న ఓవర్ కోట్. హాంకాంగ్ గ్యాంగ్స్టర్ కల్చర్కు ఒక ఐకాన్. వీళ్ళిద్దరూ ఆ నగరంలో చాలా శక్తివంతమైన వ్యక్తులు. కానీ హో మనసులో ఒక పెద్ద బాధ ఉంది. అతనికి ఒక తమ్ముడు ఉంటాడు, పేరు కిట్. కిట్ పోలీస్ ఆఫీసర్ కావాలని ప్రాణంగా ట్రైనింగ్ తీసుకుంటాడు. కిట్ తన అన్న హో ఒక పెద్ద కంపెనీలో బిజినెస్ మ్యాన్ అని మాత్రమే తెలుసు. కానీ హో నకిలీ నోట్ల దందాలు నడుపుతున్నాడని అస్సలు తెలియదు. తన తండ్రి అనారోగ్యంతో ఉంటూ, బాబూ హో, నువ్వు ఈ చెడ్డదారి వదిలేయ్, నీ తమ్ముడు కిట్ ముఖం చూసైనా ఈ నేరాల ప్రపంచం నుండి బయటపడు అని కన్నీళ్లతో వేడుకుంటాడు. తండ్రి మాటలతో చలించిపోయిన హో, నా జీవితంలో ఈ ఒక్క లాస్ట్ డీల్తో ఈ గ్యాంగ్ లైఫ్కి పూర్తిగా గుడ్ బై చెప్తాను నాన్న అని మాటిస్తాడు. తన చివరి డీల్ కోసం హో తైవాన్కి వెళ్తాడు. తనతో పాటు కింద పనిచేసే ఒక యువకుడు, ఆశపోతు అయిన షింగ్, అతన్ని కలిసి తనని తోడుగా తీసుకెళ్తాడు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ వస్తుంది. హో తైవాన్ గ్యాంగ్తో డీల్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అది ముందే పన్నిన ఒక పెద్ద ట్రాప్ అని అతనికి అర్థమవుతుంది. అక్కడ ప్రత్యర్థులు హోపై మెరుపు దాడి చేస్తారు. భయంకరమైన గన్ ఫైట్ జరుగుతుంది. తన వెంట తెచ్చుకున్న షింగ్ ప్రాణాలను కాపాడడానికి హో షింగ్ను ముందుగా పారిపోమని చెప్తాడు. తను మాత్రం ఒంటరిగా శత్రువులను ఎదుర్కొంటూ చివరికి తప్పించుకోలేక పోలీసులకు లొంగిపోతాడు. తైవాన్ పోలీసులు హోను అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. అక్కడితో హో జీవితం పూర్తిగా మారిపోతుంది. హో జైలుకు వెళ్ళిన వార్త హాంకాంగ్లో కలకలం రేపుతుంది. హో లేకపోవడంతో సిండికేట్ గ్యాంగ్ అభద్రతా భావానికి గురవుతుంది. హో ఏదైనా పోలీస్ డీల్ మాట్లాడితే తమ పేర్లు బయట పెడతాడని భయపడి హో తండ్రిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేస్తారు. పోలీస్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ అయి బయటికి వస్తున్న కిట్కు ఈ షాకింగ్ నిజం తెలుస్తుంది. తన తండ్రి చావుకి తన అన్న హోనే కారణమని నమ్మి కిట్ తన అన్నపై విపక్షమైన ద్వేషాన్ని పెంచుకుంటాడు. పోలీస్ ఆఫీసర్గా మారిన కిట్ తన అన్నను ఒక నేరస్తుడిగా చూస్తూ అతనితో బంధాన్ని పూర్తిగా తెంచుకుంటాడు. మరోవైపు తన బెస్ట్ ఫ్రెండ్ హో మోసపోవడాన్ని, సిండికేట్ తన వాళ్లను మోసం చేయడాన్ని మార్క్ లీ అసలు జీర్ణించుకోలేకపోతాడు. ఒంటరిగా తైవాన్లోని ప్రత్యర్థి గ్యాంగ్ లీడర్లు కూర్చున్న ఒక రెస్టారెంట్లోకి వెళ్తాడు. కోటు లోపల దాచుకున్న 2 గన్లతో శత్రువులపై విరుచుకుపడతాడు. రెస్టారెంట్ రక్త సిక్తమవుతుంది. ఆ గన్ ఫైట్ సినిమా చరిత్రలోనే ఒక విజువల్ వండర్. అయితే ఆ ఫైట్ ముగిసేసరికి ప్రత్యర్థి గ్యాంగ్ కాల్పుల్లో
మార్క్ 2 కాళ్లకు తీవ్ర గాయాలవుతాయి. అప్పటి వరకు హాంకాంగ్ను శాసించిన మార్క్ లీ ఒక కాలు శాశ్వతంగా దెబ్బతిని నడవలేని దివ్యాంగుడిగా మారిపోతాడు. కథ ముందుకు కదులుతుంది. 3 ఏళ్ల జైలు శిక్ష ముగిశాక హో జైలు నుండి విడుదలవుతాడు. అప్పటికే లోకమంతా మారిపోయింది. హో గ్యాంగులో చిన్న కుర్రాడిలా ఉన్న షింగ్ ఇప్పుడు ఆ సిండికేట్కి పెద్ద బాస్ అయిపోయాడు. ఇక మార్క్ లీ పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారవుతుంది. కాళ్ళు చచ్చుబడిపోయి షింగ్ కింద చిన్న కార్ పార్కింగ్ బాయ్గా, చెప్పులు తుడిచేవాడిగా, భోజనం కోసం దైన్యంగా బతుకుతుంటాడు. షింగ్ మార్కును ప్రతిరోజు అవమానిస్తుంటాడు అండ్ కొడుతుంటాడు కూడా. హో జైలు నుంచి వచ్చి మళ్ళీ ఆ నేరాల జోలికి వెళ్లకుండా ఒక నిజాయితీ గల టాక్సీ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ ప్రశాంతంగా బతకాలని ప్రయత్నిస్తాడు. కానీ సమాజం అతన్ని క్షమించదు. ముఖ్యంగా తన సొంత తమ్ముడు కిట్, ఆ పోలీస్ ఆఫీసర్గా హోని ప్రతి అడుగులోనూ అవమానిస్తుంటాడు. నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు ఒక హంతకుడివి అంటూ తన అన్నను పదే పదే దూషిస్తాడు. అయినా సరే హో తమ్ముడిపై కోపం తెచ్చుకోకుండా తమ్ముడిని ఎలాగైనా రక్షించాలని, అలాగే కాపాడుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇక షింగ్ అరాచకాలు హద్దు మీరిపోతాయి. కిట్ తన ప్రాణాలకు కూడా షింగ్ నుండి ప్రమాదం ఏర్పడుతుంది. తన తమ్ముడిని రక్షించడానికి, ఈ అక్రమ సామ్రాజ్యానికి అడ్డుకట్ట వేయడానికి హో మళ్ళీ తుపాకీ పట్టక తప్పని పరిస్థితి వస్తుంది. తన పరిస్థితిని పక్కన పెట్టి తన ప్రాణ మిత్రుడిని కాపాడుకోవడానికి మార్క్ లీ మళ్ళీ రంగంలోకి దిగుతాడు. నడుముకు స్టీల్ బ్రేస్ కట్టుకొని కుంటుతూనే గన్ పట్టుకుంటాడు. మార్క్ అండ్ హో మరియు మార్క్ ఇద్దరు కలిసి షింగ్ ఉన్న పోర్ట్ గోదావరి పైకి ఒంటరిగా దండయాత్ర చేస్తారు. నకిలీ కరెన్సీకి సంబంధించిన టేప్ మరియు ఎవిడెన్స్లు షింగ్ దగ్గర నుండి దొంగిలించి అతన్ని బందీగా పట్టుకుంటారు. అక్కడ ఊహించని విధంగా వందలాది మంది గ్యాంగ్స్టర్లు వచ్చి వీళ్లను చుట్టుముడతారు. భయంకరమైన గన్ ఫైట్ జరుగుతుంది. శత్రువుల గుళ్ళ వర్షంలో మార్క్ లీ తీవ్రంగా గాయపడతాడు. చివరి క్షణంలో మార్క్ లీ తన మిత్రుడు హోతో మాట్లాడుతూ, సంగ్ సే హో, నేను నా గన్ మళ్ళీ సంపాదించుకున్నాను, నేను నా తోటి వాళ్లకు ఏంటో నిరూపించుకున్నాను అంటూ హో చేతుల్లోనే ప్రాణాలు విడుస్తాడు. ఆ పోరాటం ముగిసే సమయానికి పోలీస్ సైరన్లతో ఆ ప్రాంతం నిండిపోతుంది. తన అన్న చేసిన త్యాగాన్ని, అన్న పడుతున్న పశ్చాత్తాపాన్ని అప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటాడు కిట్. తుపాకీ కింద పడేసి తీవ్రంగా గాయపడిన తన అన్న హో వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇద్దరు అన్నదమ్ములు పాత గతాన్ని, మనస్పర్ధలను అన్నీ పక్కన పెట్టి కన్నీటి పర్యంతమవుతూ గట్టిగా ఒకరినొకరు కౌగిలించుకుంటారు. పోలీస్ కార్ల మధ్య అన్నదమ్ముల కలయికతో ఈ మాస్టర్ పీస్ సినిమా ముగుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఒక సినిమా ఎంత ఎమోషనల్ జర్నీ ఇస్తుందో కదా. అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఇలాంటి ఎమోషనల్ బ్రదర్హుడ్ డ్రామాలు చాలా అరుదుగా వస్తాయి. మరి ఏ బెటర్ టుమారో సినిమా మీరు ఆల్రెడీ చూసారా, లేదా ఈ వీడియో ఆర్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూశాక చూడాలనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అమేజింగ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కింద కామెంట్స్లో రాయండి. ప్రతి కామెంట్కి నేను చదివి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.